రాజుల రెండో గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం చదువుకుందాం. 6 వచనాలు చదువుకుందాం. 1 నుంచి 7 వచనాలు మార్చి చదువుకుందాం. పేజీ నెంబర్ 324, పాత నిబంధన గ్రంథం. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి, విగ్రహములను పగలగొట్టి, దేవతా స్తంభములను పడగొట్టి, మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టానును పేరు పెట్టి దాన్ని ధూపం వేయుచు వచ్చియుండిరి. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయం పొందెను. అతడు అష్షూరు రాజును సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరొక పర్యాయం ప్రభా, పరిశుద్ధ దినాన మీ ప్రియబిడ్డలందరితో కలిసి ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, నీ వాక్యం చేత హెచ్చరించబడటానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కృప కలిగిన మా దేవ, గడిచిన వారం దినాలుగా మమ్మలను, మా కుటుంబాలను మీరు ఎక్కల చాటున భద్రపరుస్తూ వచ్చారు. మా చేతి పనులను దీవిస్తూ వచ్చారు. మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మిమ్మల్ని ఆరాధించగలగడానికి కావాల్సిన కృప మా అందరికీ దయచేయండి. నిలుబడి మాట్లాడుతున్నాను, నాకు నోటి కాపుదల దయచేయమని వేడుకుంటా ఉన్నాను. వ్యర్థమైన మాట నోట రాకుండా సహాయం చేయండి. తదుపరి మాట్లాడబోతే ఆశను కూడా బలపరిచి వాడుకోమని మీ కృప కలిగిన హస్తాలకే నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాజుల రెండో గ్రంథం 18వ అధ్యాయం 1 వచనం చదువుకుందాం. ఇశ్రాయేలీయుల రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించును అన్నమాట. ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆ వ్యక్తిలో వ్యక్తిగత ఉద్యోగం అనేది చాలా కీలకమైంది. వ్యక్తిగత ఉద్యోగం లేకుండా సంఘంలో, సహవాసంలో మనం కలిసి దేవుణ్ణి ఆరాధించడం అనేది సాధ్యపడే విషయం కాదు. దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉంది వ్యక్తిగతమైన ఉద్యోగం అనే మాట. ఒక వ్యక్తి దేవుని చేత ఎరగబడిన వాడైతే, చదవండి ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువుకుందాం. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. కనుక బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవినైన మూలపాఠముల తట్టు మరల తిరుగనేలా, మునుపటి వలె మరల వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించున్నారు అన్నమాట. మోషే కాలంలో దాదాపు BC 1500లో సర్పం చేత
వాళ్ళందరూ చనిపోతా ఉన్న సమయాన తిరిగి మళ్ళా ఆ ఇత్తడి సర్పాన్ని చేసి పెట్టినప్పుడు దానివైపు చూసిన వారు రక్షించబడటం లేదా బ్రతకడం అనేది మనకు తెలుసు నిర్గమకాండంలో. ఆ తర్వాత వాళ్ళు ఆ విగ్రహాన్ని అలాగే ఉంచారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సందర్భం BC 700 లేదా 800 అనుకోండి. దాదాపు 800 సంవత్సరాలుగా వాళ్ళు ఆ విగ్రహాన్ని అలాగే పెట్టుకొని పూజిస్తూ ఉన్నారు కొద్దిమంది. అలా చేస్తూ ఉన్న సమయంలో దేవుని మనసెరిగినటువంటి హిజ్కియా అనే వ్యక్తి ఆ రాజ్యానికి ఏలుబడికి వచ్చినప్పుడు ఆయన చేసిన మొట్టమొదటి పని చదువుకుందాం. 3వ వచనం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించును అనే మాట. సో మొట్టమొదటి మాట, అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించును అనే మాట. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని ప్రజలైన వారి జీవితాల్లో దేవుడు ఏమై ఉన్నాడో అర్థం చేసుకోలేనప్పుడు వారి అంతరంగాల్లో ఏర్పరచుకున్న అభిప్రాయాలు, గత కాలం తాలూకా జ్ఞాపకాలు వారిని వెంటాడుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడం అనేది వేషధారణ అవుతుంది అన్నమాట. ఈ జరిగిన సందర్భంలో వాళ్ళందరూ కూడా దేవుని బిడలే. కానీ హిజ్కియా ఎప్పుడైతే రాజుగా నియమించబడ్డాడో అతడు మొట్టమొదటి చేసిన పని తన పితరుడైన దావీదు చేసినట్లు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించునన్నమాట. నీతికి దుర్నీతితో సాంగత్యమేళ అనే మన మాట వింటా ఉంటే దేవుని పిల్లలమైన మనం దేవుడు మనకేమై ఉన్నాడో మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన మీద సంపూర్ణంగా ఆనుకోవడం చేతగాని సమయంలో మన జీవితాల్లో మనం చేసే భక్తి లేదా ఆరాధన అది వేషధారణ అవుతుంది అన్నమాట. ఈ చదవబడిన వాక్య భాగంలో హిజ్కియా చిన్నాడే, బహుశా అప్పటికి 54 సంవత్సరాలు అనుకోండి, 29 సంవత్సరాలు వెళ్ళాడు కాబట్టి. ఆ వయసులో ఆయన యొక్క మనసు అంతా ఏముందండి అంటే దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏం చూస్తాడో ఆయనకు అర్థమైన తర్వాత అప్పటి నుంచి ఆయన చేసే ప్రతి పని కూడా నీతిని అనుసరించను అన్నమాట. నీతిని అనుసరించినప్పుడు మనకందరికీ తెలిసిన మాట, దేవుడు ఏదైతే మన నుంచి ఆశిస్తూ ఉన్నారో ఆ ప్రకారం జీవించడానికి హిజ్కియా మొట్టమొదట ఒక తీర్మానం చేసుకున్నారు. మన జీవితాల్లో కూడా ఉజ్జీవం తిరిగి మరలా వ్యక్తిగతంగా రావాలి అన్నప్పుడు దేవునికి ఏది ఇష్టమో దాన్ని చేయడానికి సంపూర్ణంగా మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు మన జీవితంలో మొట్టమొదటి అడుగు పడుతుంది దేవునితో వ్యక్తిగతమైన సంబంధానికి. అనేక మంది నేటి దినాల్లో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మన అంతరంగాల్లో చాలా విషయాలు అడ్డుబండ్లుగా తయారవుతూ ఉన్నాయి. దాదాపు 700 సంవత్సరాల పాటు వాళ్ళు పూజిస్తూనే ఉన్నారు నెహుష్టాన్ను. 700 సంవత్సరాల పాటు దాన్ని చెరపట్టకుండా అలాగే జీవిస్తూ ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక కొద్ది మంది మాత్రమే అలా చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఏం చేసిన మొదటి పని ఏమన్నాడు ఆయన? మోషే ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపం వేయించి వచ్చి ఉండేది. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనల్ని ఎక్కడి నుంచి విమోచించాడు. ఆ రోజున వాళ్ళు సర్పం కాటు వేసినప్పుడు చనిపోతూ ఉన్నారు. తిరిగి మళ్ళా ఆ సర్పాన్ని అలా చూయించినప్పుడు దాని వైపు ఎవరైతే చూస్తారో వారు రక్షించబడతా ఉన్నారు. రక్షించబడిన వాళ్ళు ఎవరి యందు విశ్వాసం ఉంచాలి అన్నప్పుడు దేవుడు ఏది చెప్పాడో దాని యందు విశ్వాసం ఉంచకపోగా దేన్ని వాళ్ళు కళ్ళ ముందు పెట్టుకున్నారో దాన్ని దేవుడిగా చేసుకొని జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయాన్న మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం విశ్వాసము ద్వారా కృపచేత మాత్రమే రక్షించబడి ఉన్నాం, ఇది మన వలన కలిగినది కాదు అనే మాట. ఒకసారి చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5, 6, 7, 8 వచ్చాం చదువుకుందాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరెంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తను గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించినడలా అతడు శాపగ్రస్తుడవునుగాక అనే మాట. పౌలు గారి యొక్క కన్విక్షన్కి
ఆ రోజున గలతీయ సంఘస్థులు లేదా గలతీయ ప్రాంతాల్లో ఉన్న సంఘాల్లో ఉన్న ప్రజలు అనుసరిస్తూ ఉన్న విధానానికి, ఇక్కడ కనబడిన ప్రజల యొక్క విధానానికి పక్కన పెట్టుకుంటే వాళ్ళు త్వరగా తిరిగిపోవడం జరుగుతూ ఉంది. సువార్తను విడిచి అన్నమాట. సువార్తను విడిచి త్వరగా తిరిగిపోవటానికి గల కారణం ఏంటండి అంటే, వారు దేని యందు విశ్వాసం ఉంచారో దాని పట్ల నిబద్ధత లేకపోవడమే అన్నమాట. మనం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం, కొన్ని మాటలు నోట్లో వేసుకుని వచ్చేసాం, బహుశా కాసేపట్లో ఆరాధిస్తాం. కానీ దేవుడు ఆశిస్తూ ఉంది, మన నిబద్ధత సక్రమంగా లేకపోతే, మన పట్ల దేవుడు చూపిస్తా ఉన్న కృప మనకు అర్థం కాకపోతే, దేవుడు ఏమై ఉన్నాడో మన జీవితాల్లో స్పష్టత లేకపోతే, మనం చేసేటటువంటి ఆరాధన దేవునికి ఆమోదయోగ్యంగా ఉండదు అన్నమాట. ఆ దినాన్న రాజుగారు బయలుదేరాడు, విగ్రహాలు పడగొడతా ఉన్నాడు. విగ్రహాలు పడగొడతా ఉన్నప్పుడు అపోజిషన్ ఏమైనా వచ్చి ఉంటుందంటారా? ఖచ్చితంగా అపోజిషన్ వచ్చి ఉండాలి. అపోజిషన్ వస్తూ ఉన్నప్పుడు సైతం కూడా ఆయన వెనుదీయలేదు అన్నమాట. కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుణ్ణి వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్న మన జీవితాల్లో దేవుని కోసం నిలబడతా ఉన్న సమయాన్న మనం కూడా అపోజిషన్ ఎదుర్కొంటూ ఉంటాం, వ్యతిరేకత ఎదుర్కొంటాం. వ్యతిరేకతల మధ్య అనేక సార్లు చల్లబడిపోయి తిరిగి మళ్ళా లోకస్తుల మాదిరి ప్రవర్తించే తీరు మనలో తరచుగా కనబడతా ఉంటుంది. ఆ రోజున గలతీయ సంఘాల్లో ఉన్నటువంటి ఆ ప్రావిన్స్లో ఉన్నటువంటి సంఘాలతో మాట్లాడుతూ పౌలు గారు అంటా ఉన్నాడు, మీరు ఎంత త్వరగా సువార్తను విడిచి తిరిగిపోవడానికి మీకేమీ సంభవించను అన్నమాట. మన జీవితాల్లో కూడా క్రీస్తు ప్రభువారు మనకేమై ఉన్నాడో మనకి స్పష్టంగా అర్థం కాకపోతే అతి త్వరగా లేదా చంచలత్వం అనేది మన జీవితాల్లో లంగర్లా కనపడుతూ ఉంటుంది. చంచలత్వం అనేది. సో ఎక్కడైతే ఫీబుల్ మైండ్ ఉంటుందో, ఎక్కడైతే త్వరగా తొలగిపోయే మైండ్ ఉంటుందో వాళ్ళకి ఇంకా దేవుడెవరో స్పష్టత రాలేదు అన్నమాట. ఈ ఉదయకాల సమయాన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మొదటి మాట, దేవుడు మనకేమై ఉన్నాడు అంటే 139 కీర్తనలో దావీదు మహారాజు అది రాసుకుంటూ ఆయన అన్న మాట కొంచెం చదువుకుందాం. 139 కీర్తన పేజీ నెంబర్ 525, 139 కీర్తన. ఇరవై 21 వచనం చదువుకుందాం. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించున్నాను కదా, నీ మీద లేచు వారిని నేను అసహించుకొంచున్నాను కదా, వారి యందు నాకు పూర్ణ ద్వేషం కలదు, వారిని నాకు శత్రువులుగా భావించుకొంచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీ ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము అనే మాట. ఈ మాటలో ఆయన పెడతా ఉన్న పిటిషన్ ఏంటండి అంటే, నీకేది అసహ్యమో నాకు కూడా అది అసహ్యం, నువ్వు దేన్ని విడిచిపెట్టమంటావో నేను కూడా దాన్ని విడిచిపెట్టేస్తా ఉన్నాను అని చెప్పి చివరికి అంటాడు, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. పై వచనం కూడా చదువుదాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీ ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము అన్నమాట. సో దీనిలో దేవునికి ఆయన అప్పగించుకుంటా ఉన్న విధానం, పరిశోధించే మాటకి అర్థం ఏంటండి అంటే, బొగ్గు గనుల్లో తవ్వి తీయడం అన్నమాట. తవ్వి తీయడం ఎంత లోపలికి తవ్వుతారు దాన్ని? ఒక 2-3 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో వెళ్ళిపోయిన తర్వాత దాన్ని తవ్వి తీసుకొస్తూనే ఉంటారు. ఎంత తవ్వినా సరే వచ్చేది బొగ్గే. అలాగే మానవుని యొక్క జీవితాల్లో కూడా అంతరంగాన్ని దేవుడు పరిశీలించడం లేదా పరిశోధించడం మొదలు పెడితే మన హృదయ స్థితి ఇట్టే కొట్టొచ్చిన కనపడతా ఉంటుంది, మనమేమై ఉన్నాము అన్నమాట. కానీ దావీదు గారు ధైర్యంగా చెప్తా ఉన్నారు, ప్రభా నన్ను పరిశోధించండి, తర్వాత మాట నన్ను పరీక్షించండి అన్నమాట. ఒకటి టెస్ట్ చేయండి, తర్వాత రెండోది డిగ్ చేయండి అన్నమాట. ఈ 2 పదాలు మనం పెట్టుకొని ఆరాధన కూర్చున్నాం అనుకోండి, నేను మాట్లాడే మాటకి, నా హృదయంలో ఆ మాటకి ఇచ్చే విలువకి, నేను పలికే భాషకి, నా లోపల ఉన్న ప్రేమకి సత్సంబంధం కుదరకపోతే దేవుని అనేది ఆచారం అవుతుంది అన్నమాట. కాబట్టి నేను అంటున్నాడు, దేవా నువ్వు నన్ను పరిశోధించండి, పరీక్షించండి అన్నప్పుడు మన లోపల ఏర్పరచుకున్న నిగూఢమైన భావనల్ని విడిచిపెట్టకుండా, మనం ఏర్పరచుకున్న అభిప్రాయాలను విడిచిపెట్టకుండా సత్యవంతుడైన దేవునితో సాంగత్యం చేయడం అనేది సాధ్యపడే విషయం కాదు. అంత మాత్రమే కాదు, ఆయన ఆరాధించడం కూడా సాధ్యపడే విషయం కాదు. ఇప్పుడు చెప్పండి, ఆరాధించబోతా ఉన్నాం మనం, దేవా నువ్వు నన్ను కాపాడావు, రక్షించావు, లేకపోతే ఆదరించావు, ఓదార్చావు, చాలా మాటలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ మాట వెనక కాసేపు ఆగి హృదయాన్ని డిగ్ చేసామనుకోండి, తవ్వామనుకోండి, తవ్వితే అది మన మాట కాదు, అది మన ఆలోచన కాదు.
మన ఆలోచన అయితే ఎంత వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ నా ప్రభువు కోసం నేను తీసుకునే తీర్మానాలు ఖచ్చితంగా నాకు అర్థమవుతాయి, లోకానికి కూడా అర్థమవుతూ ఉంటాయి. అందుకని హిజ్కియా చేసిన పని ఏంటండి అంటే, ఆయన ఏమనుకుంటున్నాడు, నేను దాచిపెట్టను, వాటిని పడగొట్టేస్తాను. సో పడగొట్టే సమయంలో వ్యతిరేకత వచ్చినప్పటికీ నిలబడటం ఇష్టపడతా ఉన్నాడు. నిజమైన ఆరాధకుడు మొట్టమొదటి ప్రశ్నేసుకు, ప్రభా నేను మాట్లాడబోతా ఉన్న మాట, నేను చేసేటటువంటి ఆరాధన, దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం గనక యథార్థమైంది కాకపోతే నా నోరు పిచ్చికానం అనుకోండి, ఎంతమంది గొంతులు వస్తాయి బయటికి? ఒక మాట అన్న బయటకు వస్తుంటారా? ఈయన అన్నాడు, నిత్య మార్గమున నన్ను నడిపించండి అనే మాట. సో దేవునికి అసహ్యం చేస్తా ఉన్నాడు, పరిశీలించి పరిశోధించి వెంబడించి కృప దయచేయి ప్రభు అనే మాట. సో హిజ్కియా చేసిన మొదటి పని ఏంటంటే, ఆయన ఏం చూస్తున్నాడో తెలుసు కాబట్టి యెహోవా దృష్టికి నీతిని అనుసరించను. ఇది మొదటి మాట. రెండో మాట, ఏం చేస్తున్నాడు హిజ్కియా గారు అన్నప్పుడు, ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవునికి వారికి మధ్య ఏది అడ్డుగా ఉందో దాన్ని కుప్పగూల్చేశాడు. ఆ తర్వాత ఆయన చేసిన మూడో పని చూద్దాం. చదవండి, 4వ చదువుకుందాం, 5వ చదువుకుందాం. అతడు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యోధా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడును లేడు అనే మాట. సో మూడో మాట అంటున్నాడు, విశ్వాసం ఉంచిన వాడు అనే మాట. ఈ పదాలు అలా రాసుకోండి, తర్వాత మనం మాట్లాడదాం. ఒకటి, ఆయన చూసే దేవుడు అనే విషయం తనకు అర్థమైంది. రెండో మాట, దేవునికి అభ్యంతరకరమైన విషయాల్ని పడగొట్టాలనే విషయం అర్థమైంది. మూడో మాట, ఆయన యందు విశ్వాసం ఉంచాలి అనే విషయం అర్థమైంది. ఇది మూడో మాట. దాని 4వ మాట దగ్గరికి వచ్చేద్దాం. తర్వాత మాట 6వ వచనంలో, అతడు యెహోవాతో హత్తుకొని అన్నప్పుడు, హత్తుకోవడం అనే మాట గురించి మనం జనరల్గా పెళ్ళిళ్ళలో వింటూ ఉంటాం. నీ భార్యను హత్తుకొని ఉందును అంటారు. ఆ తర్వాత పాస్టర్ గారు ఎవరితో ఉందు అంటాడు. ఆ తర్వాత పాస్టర్ గారితో అంటారు ఈవిడితో ఉంది, ఈవిడంటే ఎవరు అని చెప్పి అడుగుతారు. కాసేపు డిస్కషన్ నడుచుద్ది, మన కింద కూర్చొని నవ్వుకుంటూ ఉంటాం. హత్తుకోవడం అనే మాట దగ్గరికి వచ్చినప్పుడు 2 తలలు ఉంటాయా, 2 శరీరాలు ఉంటాయి అంటారా? ఒకవేళ 2 తలలు ఒక దేహం అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అలాగే 2 దేహాలు ఒక తలకాయ ఉంటే, సో హత్తుకోవటం అనే మాట దగ్గరికి వచ్చినప్పుడు దేవునికి ఏది ఇష్టమో అది నాకు ఇష్టం, దేవుడికి ఏది అసహ్యమో అది నాకు అసహ్యం అన్నప్పుడు, ఏకభావన లేకుండా దేవుని యొక్క ఆలోచనతో సమానమైన ఆలోచన, అంటే దేవునికి ఇష్టమైన వాటిని జరిగించాలనే ఆలోచన మన జీవితాల్లో లేకుండా 2 తలలు పెట్టుకొని ఒకే దేహం అన్నట్లుగా కూర్చున్నప్పుడు అది దేవునికి ఇష్టమైన పని జరిగించలేదు. సో చాలాసార్లు మనం ఆరాధనలో కూర్చున్నప్పుడే 2 తలలు వస్తూ ఉంటాయి. ఒకటేమో దేవుని మాటలు వస్తూనే ఉంటాయి, ఒక పక్క నుంచి శరీరం కూడా వస్తూ ఉంటుంది. ఈ 2 కలిసి ఒకే దేహంలో చూపిస్తూ ఉంటాం. ఇక్కడ అంటున్నాడు, ఆయన యెహోవాతో హత్తుకొని అనే మాట. యెహోవాతో హత్తుకొని అన్నమాట. ఆయన యొక్క శిరసత్వం కిందకి మనం వచ్చినప్పుడు, ఆయన యొక్క కాపుదల కిందకి మనం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామని అంటే, ఆయనకేది ఇష్టమో ఆయన మనకు కూడా అదే ఇష్టమవుతుంది కదా. ఇప్పుడు అందుకని షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమంటారు? రాజా, మా దేవుడు కాపాడగలిగిన సమర్థుడు. ఇది మొదటి మాట. రెండో మాట, కాపాడకపోయినా సరే. ఇప్పుడు ఏం ఆలోచన వచ్చింది మీకు అర్థం అవ్వాలి అక్కడ మాటలో. మా దేవుడు కాపాడగలిగిన సమర్థుడు, ఇది మొదటి మాట. రెండో మాట ఏమంటున్నాడు? కాపాడకపోయినా సరే అన్నప్పుడు, నా దేవుడు కాపాడగలిగిన సమర్థుడు అని తన దేవుని విషయంలో చెప్పగానే మనసు ఏమంటుంది? మరి కాపాడకపోతే? సో వెంటనే డెసిషన్ ఏమన్నా చెప్పండి, అయినా కూడా ఆయన దేవుడే. అక్కడి నుంచి వచ్చేది ఆరాధన అనమాట. ఇప్పుడు చెప్పండి, మన జీవితాల్లో దేవుడు ఏమైనాడో చెప్పడం కాదు, వెంటనే వచ్చే నెగిటివ్ థాట్ దగ్గర మనం తీసుకునే స్టాండ్ ఉంటుంది చూసారా, అది ఆరాధనని బయట తీసుకొస్తాయన్నమాట. అనేక సార్లు మన జీవితాల్లో చెప్పడం చాలా సులువే, కానీ దాన్ని జరిగించే దగ్గర మనం గనక ఆయన శిరసత్వం కిందకి రాకపోతే, ఆయన ఏమైనాడో మనకు అర్థం చేసుకోకపోతే ఖచ్చితంగా మనం డైవర్ట్ అవుతాం అన్నమాట. ఇక్కడే ఒక మంచి మాట చెప్తాను. ఇక్కడ మన అవసరత పరలోకానికి అత్యవసరత. ఈ మాట బుర్రలోకి వెళ్తే బాగుంటుంది. ఇక్కడ మన జీవితాలకు ఏదైతే అవసరత ఉందో అది పరలోకంలో మన విషయంలో అర్జెన్సీ, రైట్? సో దేవుడు ఈ రోజున నా అవసరత దగ్గర ఆయన ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? అర్జెన్సీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అర్జెన్సీ అన్నప్పుడు టిఫిన్ చేసి వస్తా, లేకపోతే కాసేపు పనాగా వస్తా కాదు, ఉన్న పాటు నుంచి దానికి అడ్మిట్ అవడం. అలాగే ప్రభు మనతో మాట్లాడుతున్నమాట, నేనేమైనా తెలుసా, నీ అవసరత నా అర్జెన్సీ. షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క అవసరత ఏంటి చెప్పండి? పరలోకం యొక్క అర్జెన్సీ. ఆ పరలోకం యొక్క అర్జెన్సీ కనబడింది ఎప్పుడంటే వారు తీసుకున్న నిర్ణయం బహిర్గతమైన తర్వాత. అటు చూస్తున్నారేంటమ్మంతా? అర్థమవుతుంది కదా? వారు తీసుకున్న నిర్ణయం
పరలోకానికి అర్జెన్సీ అయింది. ఆ సమయంలో వారు చూసినటువంటిదే అద్భుతమైన విషయం. ఆ సందర్భం వారు ఆరాధించడం మాత్రమే కాదు, ఆ చూసిన వారు కూడా వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు అనే విషయం చెప్పగలుగుతా ఉన్నారు. సో మన జీవితాల్లో ఎప్పుడు కూడా క్రాస్ రోడ్స్ వస్తూ ఉంటాయి. ఆరాధనలో రెండు విభిన్నమైన రోడ్లు కనపడతా ఉంటాయి. ఆ క్రాస్ రోడ్స్లో నిలబడినప్పుడు నా మైండ్ గనక, నా మనసు గనక దేవుని వాక్యం చేత అనుసంధానం చేయబడకపోతే నేను చేసేది వేరు, నేను మాట్లాడేది వేరు, నేను చూసేది వేరు, నేను ప్రవర్తించేది వేరు, నేను ఆరాధించేది వేరు, జీవించేది వేరు. ఇలాంటి ద్వంద్వ వైఖరిని దేవుడు ఇష్టపడేవాడు కాదు. వాళ్ళు ఇశ్రాయేలీలే, కానీ 700 సంవత్సరాలుగా నిహుష్టాన్ని పెట్టుకుని పూజిస్తూనే ఉన్నారు. సో మన జీవితాల్లో చాలా కాలంగా దేవుని వెంబడిస్తూ ఉన్నాం, కానీ ఆయన యందే విశ్వాసం వస్తున్నామన్నాం, కానీ క్రాస్ రోడ్స్లో నిలబడినప్పుడు మన జీవితానికి, మన నిర్ణయాలకి చాలా వ్యత్యాసం కనపడతా ఉంది. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ మాట మర్చిపోకండి. మన అవసరత పరలోకానికి అత్యవసరత. అది మనకు అర్థమైతే గమ్మును కూర్చుంటాం అంతే. అంబులెన్స్లో ఉన్నవాడు కలవరపడతారా, డ్రైవర్ కలవరపడతాడా? అంబులెన్స్లో కూర్చున్న వాళ్ళు కలవరపడతారా, డ్రైవర్ కలవరపడతాడా? మాటలేం రావట్లేదు, మర్చిపోయారు. డ్రైవర్ కలవరపడతాడు. స్ట్రెయిన్ అంతా ఎవరు తీసుకుంటారు? స్ట్రెస్ అంతా ఆ స్టీరింగ్ దగ్గర ఉన్నాడే. కాలు నొక్కుతాడు, బ్రేక్ నొక్కుతాడు, యాక్సిలేటర్ నొక్కుతాడు, వెళ్ళిపోతూనే ఉండాలి. కానీ పేషెంట్ మాత్రం హాయిగా పడుకుని ఉంటాడు. వాడికి మత్తు ఇంజక్షన్ ఇస్తారు, లేకపోతే సెలైన్ పెడతారు, పడుకుని ఉంటాడు. కంగారు అంతా ఎవరు పడుతుంటారు చెప్పండి? చుట్టుపక్కల వాళ్ళు పడుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఆ ప్లేస్లో మనల్ని పెట్టండి, మన గురించి ఎవరు అర్జెన్సీ తీసుకుంటారంట? నా యందు విశ్వాసం ఉంచిన వారి బిడ్డల జీవితాల్లో ఆయన కార్యం చేయకపోతే ఇంకోరు చేస్తారు? ఆయనే చేయాలి కదా. దేవుడు మన విషయాల్లో తీసుకునే జాగ్రత్త, మన విషయాల్లో తీసుకునేటువంటి ఇంపార్టెన్స్ మనకు అర్థమైతే కలవరపడవలసిన వాటికి కలవరపడతాం, కలవరపడకూడదని కలవరపడం. అర్థమవుతుంది కదండి. మన క్షేమం మనకంటే ఎక్కువ ఎవరికి తెలుసు చెప్పండి? దేవుడు తెలుసు కదా. అందుకని గ్రీన్ ఛానల్ అంటారు, మీకు తెలిస్తే, అవయవాల్ని వేరే దేశం ఇక్కడి నుంచి వేరే చోటకి అప్పగించడానికి. వైజాగ్లో చచ్చిపోయాడు, ఆయన అవయవాలు విజయవాడలో పెట్టాలనుకోండి, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత గ్రీన్ ఛానల్ ఇస్తారు. అంటే రోడ్డు మీద ఏ ట్రాఫిక్ ఉంచరు, ఒక అంబులెన్సే పోవాలా. వాడు 40 మీద వెళ్ళేది 140 మీద వెళ్తాడు అనమాట. 5 నిమిషాలు వెళ్ళేది 1 నిమిషంలో వెళ్ళిపోతాడు. ఆ ఛాన్స్ ఎవరు తీసుకుంటున్నారు? అవయవాలు తీసుకోవట్లా, గవర్నమెంట్స్ తీసుకుంటున్నాయి. ఎవరైతే ఆర్డర్ పాస్ చేశారో వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ వేసేవాడికి తెలియదు ఎక్కడ ఎంత జాగ్రత్త పడి వచ్చిందో. ఇద్దరు, ఆడేమో ఐసీయూలో ఉంటాడు, ఈడు ఐసీయూలో ఉంటాడు, థియేటర్లో ఉంటాడు. వెళ్ళాలా, వెంటనే వేసేయాలా, వెనకాల ఎంత ప్రయాసం ఉందన్నప్పుడు ఈరోజు మనం 5 వేళ్ళు లోపలికి వెళ్ళింది అంటే ఎంత వర్క్ జరిగి ఉంటుందో మీకు తెలుసు. అసలు ఆ పిండి రుబ్బింది మేమే అనబాకండి. అర్థమవుద్దామా? అది ట్రాన్స్ఫార్మర్ పేలిపోయినాయి, రాకపోతే ఏం చేసేవాళ్ళు? రుబ్బేవాళ్ళ. అర్థమవుతుంది కదా మీకు? నేను మామూలుగా చెప్తున్నాను, ఆలోచించండి. దేవుడు మన విషయాల్లో ఎంత కేర్ తీసుకుంటారో మనకు అర్థమైతే ఆయన వద్దన్న వాటిని మనం కొనసాగించలేము. సో ఇక్కడ హిజ్కియా చేసిన పని ఏంటో తెలుసా అండి? దేవుని యందు విశ్వాసం ఉంచాడు అనేది మాత్రమే కాదు, ఆయనకు అయిష్టమైన వాటిని బద్దలు కొట్టేశాడు. ఆ తర్వాత మాత్రం ఆయన అన్నమాట ఏంటంటే, అతడు యెహోవాతో హత్తుకొని అనే మాట. ఇది 3వ మాట, రైట్. 4వ మాట, ఆయనను వెంబడించుటలో వెనుక తీయక అనే మాట. నిజమైన ఆరాధకుడు దేవుణ్ణి వెంబడించే ప్రక్రియలో వెనుక తీయడు అనే మాట. మనం వెంబడించేది ప్రభువునైతే ఆయన అడుగుల్లో మన అడుగులు ఉంటాయి, మనం వెంబడించేది లోకాన్ని అయితే ఆయన అడుగులు మన పక్కన కనపడతాయి, అంతే తేడా. ఆయన్ని వెంబడించేటటువంటి మనం గనక అలా ఉంటే, చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను అనే మాట. సో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటండి అంటే, నేనెవరో మీకు అర్థమైతే మీరు కలవరపడరు, కంగారు పడరు, అటు ఇటు పోరు, నేను ఉంచిన మాదిరిలో మీరు కొనసాగుతారన్నమాట. సో నిజమైన ఆరాధకుడు నోటికి మాత్రమే పరిమితం చేయడు భక్తిని, బ్రతుకు కూడా పరిమితం చేస్తాడు. మన బ్రతుకుకి పరిమితమైనప్పుడు లోకానికి తెలుస్తుంది, మన నోటి మాట ప్రజలు తెలుస్తుంది. ప్రభు మనతో మాట్లాడుతుంది, క్రీస్తు మీ కొరకు కూడా బాధపడి అన్నప్పుడు మనం వెళ్ళే ప్రతి పెయిన్ని ఆయన అర్థం చేసుకోగలరు అని అర్థం అనమాట. మన ప్రతి బాధని ఆయన కొలవగలడు, దానికి సమయంలో ఆన్సర్ కూడా ఇవ్వగలడు ఆయన. ఇది మనకు అర్థమైతే మనకి ఎంత నెమ్మది వస్తుందో.
నా అవసరత పరలోకానికి అర్జెన్సీ అయిపోయింది, కాబట్టి నేను దుఃఖపడాల్సిన పని లేదు. ఒకవేళ నేను దుఃఖపడినా సరే దాని యొక్క భారాన్ని ఆయన తోచగలడు, సరైన సమయంలో ఆన్సర్ కూడా ఇవ్వగలడు అన్నమాట. కాబట్టి మనం గుర్తుపెట్టుకుందాం, ఆయన్ని హత్తుకోవడం మాత్రమే కాదు, ఆయన వెంబడించడంలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు ఉండెను. గైకొన్నాడు అనట్లేదు, గైకొనుచు ఉండెను, రైట్. తర్వాత మాట, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. 8వ వచనం చివరి లైన్, అంతటను అతడు ఫిలిష్తీయులను ఓడించెను అనే మాట. సో దేవుడు మనతో ఉన్నప్పుడు, మనకు తోడుగా ఉన్నప్పుడు మన జీవితాల్లో జయం చూస్తాం. కానీ దానికి ముందు ఒత్తిడి కూడా ఉంటుంది. ఇప్పుడు నేను 5 విషయాలు చెప్పుంటాను, 5, 6 ఒకసారి చూడండి, గబగబా చెప్పేసి మనం ముందుకెళ్దాం. మొదటి మాట, హిజ్కియా చేసిన పని, వ్యక్తిగత ఉద్యోగం దగ్గర ఆయన చేసిన పని ఏంటండి అంటే యెహోవా దృష్టికి నీతిగా ఉన్నాడు. 2వ మాట, దుర్గములను కొట్టివేశాడు. 3వ మాట, విశ్వాసం ఉంచాడు. 4వ మాట, ఆయన హత్తుకున్నాడు. 5వ మాట, ఆయన్నే వెంబడించాడు. 6వ మాట, ఆజ్ఞలు గైకొన్నాడు. ఆ తర్వాత యెహోవా అతనికి తోడుగా ఉన్నాడనే మాట. ఈ 6 విషయాల్ని అలా పెట్టుకొని మన జీవితాల దగ్గరికి వద్దాం. మనం వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించే ప్రక్రియలో ఇప్పుడు ఎంత చెప్పింది ఎందుకండి అంటే, ఆరాధన అనేది పర్సనల్, వ్యక్తిగతమైనది అన్నమాట. వ్యక్తిగతమైన ఆరాధన మనం బయటికి మాట్లాడుతున్నప్పుడు, అది సంఘంలో మనం జరిగిస్తూ ఉన్నప్పుడు మన ఆరాధన దేవుణ్ణి ప్రతిబింబింపజేయాలి అన్నమాట. చదవండి ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక ఈయనేమంటాడు చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా, మనము పాపులముగా కనబడిన యెడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన అట్లనరాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన యెడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా అనే మాట. ఇక్కడ చెదరిపోతా ఉన్న సమాజంతో మాట్లాడుతూ అంటున్నాడు, నీతి అనేది ఆపాదించబడింది అన్నమాట. క్రీస్తు ప్రభువారు నా కొరకు నా స్థానంలో ఆయన భరించిన శిక్ష ద్వారా నేను విమోచించబడ్డాను. ఆ శిక్ష ఆయన మీద భరించబడింది అన్నమాట. అది నాకు అర్థమైతే తిరిగి మళ్ళా పాప దాస్యపు కాడి కిందకి వెళ్ళలేను కదా అని చెప్తే ఏమన్నాడు ఆయన, నేను దేని విషయమై 18వ వచనం, నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన యెడల నన్ను నేనే అపరాధిని కనపరుచుకుందును కదా అనే మాట. 1500 సంవత్సరాలు జరిగినటువంటి సంఘటనని దాదాపు 700 సంవత్సరాల పాటు వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉన్నారు. 700 సంవత్సరాలు అన్నారనుకోండి, సుమారుగా అప్రాక్సిమేట్గా ఎన్ని తరాలు పోయి ఉంటాయి? ఒక తరానికి 100 అనుకోండి, ఎన్ని తరాలు పోయి ఉంటాయి? 7 తరాలు పోయినాయి. 7 తరాలుగా వాళ్ళు దాన్ని చూస్తున్నారు, కానీ దాన్ని తీసివేయడానికి మాత్రం ఇష్టపడలేదు. సో మన జీవితాల్లో కూడా దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాం, తరాలు గడిచిపోతా ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ మన లోపల ఏర్పరచుకున్న భావనలు మాత్రం పోవడం లేదన్నమాట. ఇక్కడికి వచ్చినప్పుడు పౌలు గారు అంటున్నాడు, నేను పడగొట్టిన వాటిని నేను తిరిగి మళ్ళీ కట్టిన ఎడలన్నమాట. గతంలో మనం ఒకసారి విషయాన్ని ఆలోచించాం, మరొకసారి చెప్తాను. దేవుని దగ్గర ఏం పడగొట్టుకున్నాం, మనం ఏం పడగొట్టేసామంటారు? అని పడగొట్టుకున్నామంటారా? పడగొట్టమంటే ప్రభా ఇక ఇది ఎన్నడూ చేయను ప్రభా అని మనం చాలాసార్లు ఒప్పందం చేసుకున్నాం దేవుని దగ్గర, ఇక ఎప్పుడు చేయను ప్రభా అని. మళ్ళీ కట్టుకోలేదంటారా? మనం పడగొట్టింది పై రాళ్లే, పునాదులు అట్లాగే ఉండిపోయినాయి. సో పడగొట్టాల్సింది పునాదులతో సహా పెకిలించి వేయాల్సిందే. సో పునాదులతో సహా పెకిలించి పడకపోతే తిరిగి మళ్ళా గోడ కట్టడం చాలా ఈజీ. అర్థమవుతుంది కదండి? అర్థమవుతుంది కదంటారా? అర్థమవుతుంది మీకు, రైట్? సో ఇప్పుడు చెప్పండి, మనకు భయం వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టడం చాలా సులువు, కానీ అన్నీ బాగున్నప్పుడు తీసి పక్కన పెట్టడం దేవునికి ఇష్టమైంది. మనకు అవసరం వచ్చినప్పుడు ఏడవటం కాదు, అది సులువు, కానీ అన్ని సమృద్ధిలో కూడా ఏడవగలటం అనేది నిజమైంది. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, పడగొట్టడం అనేది భయాన్ని బట్టి జరగకూడదు, పడగొట్టడం అనేది ఇంకో రకంగా జరగకూడదు. దేవుణ్ణి ఆరాధించేవాడు స్వేచ్ఛగా ఆరాధించాలి. దేవునితో సంబంధం పెట్టుకునేవాడు భయాలతో సంబంధం పెట్టుకోకూడదు, ఆయన ప్రేమను బట్టి సంబంధం పెట్టుకోవాలి. ఎవరైతే దేవుని ప్రేమను గుర్తెరిగి ఆయనతో సంబంధం పెట్టుకుంటారో వారు సంతోషంగా వెంబడిస్తారు, ఎన్నడూ అనాలోచనగా ప్రవర్తించకుండా జీవిస్తూ ఉంటారు. ఇక్కడ రాయబడిన మాట, నేను పడగొట్టిన వాటిని తిరిగి మళ్ళీ కట్టిన ఎడలన్నమాట. మన జీవితాల్లో మనం చేసే ఆరాధనకు ఒక స్టెప్ ఆగి ఇలా ఆలోచిద్దాం. నేను ఏదైతే తీర్మానం చేసుకున్నానో ప్రభు దగ్గర, ఇక చేయను ప్రభు అని, తిరిగి మళ్ళీ వాటిని కొనసాగిస్తున్నానా, ఆపేస్తా ఉన్నానా?
ఒకవేళ కొనసాగిస్తున్నట్లయితే ఈ ఆరాధన ఫేక్ అవుతుంది. అందుకని కుటుంబ వ్యవస్థ గురించి కూడా మాట్లాడుతూ పౌలు గారు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:21 అంటాడు. ఆయన ఏమని చెప్పండి? 5:21, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:21, క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడండి అన్నమాట. దేవునికి భయపడకుండా ఇద్దరు బండెక్కి మందిరానికి రావచ్చు, కారికి కూడా మందిరానికి రావచ్చు. ఇద్దరికి సఖ్యత లేకుండా కలిసి కూర్చొని అటు పక్కన మీరు ఇటు పక్కన వాళ్ళు కూడా ఆరాధించవచ్చు. కానీ బైబిల్ అంటా ఉంది, దేవుని భయం లేకపోతే పునాదులు పాడైపోతాయి అన్నమాట. దేవుడు వద్దు అంటే వద్దు, చేయండి అంటే చేయండి, దానికి దగ్గర ఎక్స్టెన్షన్ ఏమీ లేదు. కానీ ఎవరైతే దేవునికి భయపడరో ఏమవుద్ది అంటారనమాట. ఇలా చేస్తే ఏమవుద్ది అంటారనమాట. కానీ బైబిల్ చెప్తుంది, వాక్యం దగ్గర ఎవరైతే ఉన్నట్టుగా వాక్యానికి అప్పగించుకుంటారో, ప్రశ్నించకుండా లోబడతారో, వారి పక్షాన ప్రభు ఎన్నడూ పనిచేస్తూనే ఉంటారనమాట. ఎవరైతే తమకు అనుకూలంగా ఉంటే లోబడటం, అనుకూలత లేకపోతే ప్రశ్నించడం చేస్తూ ఉంటారో వారి జీవితాల్లో ఎన్నడూ కార్యం చేయలేరు. అందుకని పౌలు గారు అంటున్నాడు, క్రీస్తునందరి భయము చేత అనే మాట. అర్థమవుతుంది కదండి. ఒక వ్యవస్థను ఏర్పాటు చేసేటప్పుడు మనకి కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. అలాగే ప్రభు అంటున్నాడు, ఉన్నారు ఫండమెంటల్ రైట్ ఏంటి చెప్పండి? ఇద్దరు భయపడాల్సిందే. సో భయపడిన తర్వాత ఎవరికి భయపడాలా? దేవునికి భయపడాలా. దేవునికి భయపడిన వాడు వాక్య ప్రమాణాన్ని మేరలేరు. వాక్య ప్రమాణం భయపడినట్లు కాదు అనే మాట. కానీ మనం ఆరాధించే సమయాల్లో కుటుంబాలకు మనం మందిరానికి వచ్చాం, కానీ మన మనసుల్లో సఖ్యత ఉందా అంటే క్వశ్చన్ మార్క్, భయం ఉందా క్వశ్చన్ మార్క్, వాక్యానికి లోబడుతున్నామా క్వశ్చన్ మార్క్, కుటుంబాలకు కట్టబడుతున్నామా ఉంటున్నావా క్వశ్చన్ మార్క్, లోపడుతున్నామా క్వశ్చన్ మార్క్, అన్ని దగ్గర క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి కదా. ఇన్ని క్వశ్చన్స్ మార్క్స్ తర్వాత మనకు వచ్చేది కన్నీళ్ళే. అందుకని అంటున్నాం, ప్రభా పాపిని దౌర్భాగ్యని దుష్టుని ప్రభా అని చెప్పి మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? అక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం. ఎన్ని నెహుష్టాన్లు ఉన్నాయి మన గుండెల్లో, ఎన్ని నెహుష్టాన్లు ఉన్నాయి. అందుకే అక్కడ అన్నాడు, నేను పడగొట్టిన వాటిని తిరిగి మళ్ళీ నేను కట్టుకుంటే దోషి ఎవరంట? చదవండి అక్కడ ఏముందో. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టినడలా నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా అనే మాట చెప్తూ తర్వాత మాట చదవండి. ఏమంటాడు అద్భుతంగా, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతిని, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరం ముందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందలి విశ్వాసము ద్వారా జీవిస్తా ఉన్నాను అనే మాట. సో దీనిలో ఎన్నిసార్లు నేను ఎన్నిసార్లు నా అనే పదం వాడాడు చెప్పండి? వ్యక్తిగత ఉద్యోగం. సో సిలువ మన స్పష్టత లేకపోతే, సిలువ మీద ప్రభు చేసిన కార్యాన్ని మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోకపోతే మన వ్యక్తిగతంగా కుప్పకూలిపోతాం. ఆయన అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. రెండో మాట, ఇకను జీవించువాడని నేను కాదు అనే మాట. మూడో మాట, క్రీస్తే నాయందు జీవిస్తా ఉన్నాడు. మళ్ళీ ఇంకొకసారి అన్నాడు తర్వాత, నేను ఇప్పుడు శరీరం అని జీవిస్తా ఉన్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు అన్నప్పుడు ఎంతగా స్వయాన్ని సిలువకేస్తా ఉన్నాడు. ఒక వ్యక్తి ఆరాధకుడు కావాలని అంటే స్వయాన్ని సిలువకు ఎక్కించాల్సిందే. ఎవరు స్వయాన్ని ఆరాధిస్తారో క్రీస్తును ఆరాధించలేరు అనే మాట. స్వయాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. నా స్వయానికి చావకపోతే క్రీస్తు ప్రభువారికి ఆరాధకుడిని కాలేను. సో పౌలు గారు అంటా ఉన్నాడు, నేను అన్నప్పుడు ఎవరెవరు వస్తారు చెప్పండి? నేను గమలీయేలు పాదాల దగ్గర పేచి చేసినవాడిని, నాకు 2 పౌరసత్వాలు ఉన్నాయి, నేను చాలా ఉత్తీర్ణుడిని, నేను చాలా మంచి గొప్పవాడిని, సిలువేశాడు అంతే. మన జీవితాల్లో మనకున్న అభిప్రాయాలు చాలా గొప్పవి ఉంటాయి అన్నమాట. నేను అనేది సిలువకు అప్పగించకుండా నేను చేసే ఆరాధన దేవుడు ఇష్టపడ్డు. పడగొట్టవలసిన వాటిని పడగొట్టాల్సిందే. ఒకవేళ మేబీ అయి ఉండొచ్చేమో, కానీ బైబిల్ అంటావు అందు నువ్వు చదవలేదని చదివాడు ఆయన ఫేక్ సర్టిఫికేటే కాదు, ఆయన ఒరిజినల్ సర్టిఫికేటే. ఆయన చెప్పే మాటలు అబద్ధాలు కాదు, కానీ ఎన్నడూ కూడా ఆయనకున్నటువంటి ఆధిక్యతలను తీసుకురావట్లా. సిలువే నా ఆధిక్యత అని చెప్పంటా ఉన్నాడు. సో నిజమైన ఆరాధకుని యొక్క జీవితంలో అగపడవలసింది సిలువ మాత్రమే అనే మాట. సిలువ నా కళ్ళ ముందు కనపడతా ఉన్నప్పుడు ఎంత గొప్ప గాయం కూడా పెద్ద గాయంగా అనిపించదు. సిలువ నా కళ్ళ ముందు ఉంటా ఉన్నప్పుడు అవమానం పెద్ద అవమానం కనిపించదు. సిలువ నా కళ్ళ ముందు ఉంటా ఉన్నప్పుడు నాకున్నటువంటి కొరత కనిపించదు. సిలువ నా కళ్ళ ముందు ఉన్నప్పుడు ఆ వేదన కనిపించదు. ఎందుకంటే మనం పడే వేదన పారాసిటమాల్ వేస్తే పోద్ది, లేకపోతే ఇంకోటి వేస్తే పోద్ది, కానీ ఆయన పడుతున్న వేదన ఎంత వేదన పడి ఉంటాడు చెప్పండి. ఆయన
దేహం చీల్చబడింది, తల మీద గుచ్చబడింది, పక్కలో బల్లెం పెట్టి పొడిచారు, రక్తం కారుకుంటూ భూమికి ఆకాశానికి మధ్య కొన్ని గంటల పాటు వేలాడారు. ఆ ఎండలో ఆయన వేలాడుతున్నప్పుడు ఆయన కళ్ళ ముందు కనపడింది పాపినైన నేనే. నన్ను ప్రేమించి నా కోసం ఆయన నిలబడ్డాడు అక్కడ. అది నాకు అర్థమైతే ఈరోజు మనం అనుభవించే వేదన కాదు అనే మాట. అందుకని చాలామంది అంటారు, నాకు వచ్చే శ్రమ నీకు వస్తే తెలుసుద్ది అంటారు. నిజమే, మరి అది రాదు కాబట్టి మనకు తెలియదు. కానీ అందుకే ప్రభు అంటున్నాడు, సిలువను పెట్టుకోండి చాలు. సిలువ నా కళ్ళ ముందు ఉన్నప్పుడు ఆ మాట అనగలుగుతామా? ప్రభు నేను పడిన అవమానం పడితే ప్రభు అలా సిలువ మీద కాదు, ఎప్పుడో దిగి ఇంకోసారి చంపేసి పల్లెక్కేవాడు అంటారు అనమాట. అలాంటి మనం అనమాట. అంటే మనం పొందే శ్రమని సిలువ కంటే ఎక్కువగా చేసి చూపించేవాళ్ళు బోళ్ళు మంది. ఎప్పుడు వస్తుంది చెప్పండి? క్రాస్ రోడ్స్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎవరిని ఆరాధిస్తున్నాను నాకు అర్థమైతే ఆయనను కనబడతాడు కానీ నాది కనపడదు. అందుకు అన్నాడు ఆయన, నేను సిలువ వేయబడ్డాను, ఇక జీవించేవాడు నేను కాదు. తర్వాత మనం ఏమంటాడు, చక్కగా చెప్తాడు ఆయన, నేను ఇప్పుడు శరీరం మందు జీవించా ఉన్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకునే మాట. తన ఆధిక్యతలు సిలువకు అప్పగించబడి ఇప్పుడు ఏమన్నాడు చెప్పండి, నన్ను ప్రేమించి. ఎవరు ఈ నన్ను అని? ఆయన హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణి. నా ఆధిక్యతలు వేరు, నాకున్నటువంటి జీవిత విధానం వేరు. నా ఆధిక్యతలను బట్టి అయితే నన్ను గౌరవించాలి, కానీ నేనేమన్నా తెలుసా అండి, హింసించేవాడిని, దూషించేవాడిని, హానికరుణ్ణి. ఇలాంటి నన్ను ప్రేమించాడు. ఏమన్నాడు? ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవిస్తా ఉన్నాను. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ఇది. ఆయన సిలువని ఓన్ చేసుకున్న విధానం. సిలువను ఓన్ చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఆధిక్యతలు కాదు కావాల్సింది, నేను ఎలాంటి వాడో నాకు అర్థమవుతుంది అన్నమాట. సో ఆరాధన దగ్గర ఆయన ఎవరో నాకు అర్థం అవడానికంటే ముందుగా మనకేం అర్థం కావాలి చెప్పండి? ఎంత దౌర్భాగ్యుడో నాకు అర్థం కావాలా, ఎలాంటి వాడో నాకు అర్థం కావాలి, ఎంత నీచమైన వాడో అర్థం కావాలి. అది అర్థమైన తర్వాత ఇలాంటి నన్ను ఎలా ప్రేమిస్తున్నాడు ఆయన, అప్పుడు అర్థమవుతుంది నాకున్న ఆధిక్యత ఎన్నదగింది కాదు, కేవలం సిలువ మాత్రమే అన్నమాట. సో ఆరాధనలో మనకు కనబడాల్సినటువంటిది మాటలు కాదు, ప్రభు. ఆయన నాకు ఇచ్చేటువంటి ఆధిక్యత అని చెప్పండి, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టి. ఇప్పుడు చెప్పండి, ఇంటికి వెళ్తే అది మీ ఆవిడని అడగండి, లేదా మీ ఆయన అడగండి, ఎవరు నా కోసం చచ్చిపోతారని. వెంటనే పొయ్యిలకి కుక్కర్ పెడతారు, తర్వాత ఏం జరుగుద్ది మీకు తెలుసు. అదొందండి, అంటే కుక్కర్లో వండుతున్నారంట మరి ఈ మధ్య కోసి, లేకపోతే సాంబార్ కాస్తారు. సాంబార్కి అది ముందేస్తున్నారంట. వీడు ఎప్పుడైనా చంపేస్తారు లేనిపోయిందని చెప్పి అది ముందేసి పెట్టేస్తున్నారంట. ఒక భర్త ఫోన్ చేసి అంటున్నాడు, అన్నం తినాలంటే భయం వేస్తున్నాడు. ఏంటంటే సర్వసంగతి చెప్పాడు. లోకంలో వార్తలు చూసిన తర్వాత నా భార్యను చూస్తే నమ్మబుద్ధి కావట్లేదు అంటున్నాడు. మరి ఎక్కడ తినాలి భోజనం పోయి? ఆ తర్వాత మళ్ళీ అంటున్నాడు, ఏమో ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నా అంటున్నాడు ఆయన. నిజంగానే, నేను అబద్ధం చెప్పట్లేదు, ఇక్కడ నిలబడి నిజంగా చెప్పాను. మళ్ళీ పేరు చెప్తే బాగోదు కాబట్టి పేరు వాడలేదు. ఇది నిజంగా చెప్పాడు. మీరందరూ ఏం చేయాలి? రేపు పొద్దు నుంచి ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకోండి, తప్పదు. అటు చేస్తారా? అలా కాదు. మన ఎక్స్టెన్షన్ అనేది దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసమే. నా జీవితం లేదా నా ఆయుష్కాలం పొడిగించబడింది ఆయన రాజ్య వ్యాప్తి కోసమే అనేది నాకు అర్థమైతే కలవరపడాల్సింది ఏమీ లేదు. అలా కలవరపడ్డాం అనుకోండి, ఈరోజు కూడా మనం స్వేచ్ఛగా బతకలేము కదా. ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు నన్ను, డాబా ఎక్కని అన్నాడు. మరి వాళ్ళు ఎక్కడున్నారు? కింద ఉన్నారు అన్నమాట. అదో 2 పిల్లల తండ్రి, దాదాపు 40 పైన ఉంటాయి. ఆయన ఆయాసపడుతున్నాడు అనమాట. గబగబా వస్తే వాళ్ళు ఆవిడని చెప్పి. ఎంత కలవరపాటు చెప్పండి. ఇద్దరు మళ్ళీ మందిరానికి వెళ్తారు. ఆదివారం వస్తే అటు ఆయన ఆరాధిస్తాడు, ఇటు ఆవిడ ఆరాధిస్తుంది. కానీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటండి అంటే, పౌలు గారి యొక్క ఆలోచనే మన ఆలోచన అయితే మనం లోకంలో జీవిస్తున్నప్పుడు మన బతుకులో ప్రభు కనపడతాడు. పౌలు గారి యొక్క ఆలోచన మన ఆలోచన కాకపోతే మనమే కనపడతా ఉంటాం, కానీ మాటలు వినపడతా ఉంటాయి. చివరిగా గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, నేను దేవుని కృపను నిరర్ధకం చేయును అనే మాట. దేవుని కృపను నిరర్ధకం చేయును అనే మాట. విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడిన నేను కృపను అర్థం చేసుకుంటే నిరర్ధకం చేయలేను. నిజమైన ఆరాధకుడు ఆశ్రయించింది కృపనైతే ఆ కృప వెనక దేవుని యొక్క త్యాగం మనకు అర్థమైతే దాన్ని వెక్కిరింతల పాలు చేసే విధంగా నా బతుకుండకూడదు. ఇది మాట. సో నిజమైన ఆరాధకుడు ఎప్పుడు కూడా దేవుని కృపను నిరర్ధకం చేసేవాడు కాదు అనే మాట. ఈరోజు బ్రతుకున్నామంటే ఆయన కృప, భోంచేసామంటే ఆయన కృప, నడవగలుగుతున్నామంటే ఆయన కృప, జీవించగలుగున్నామంటే ఆయన కృప కదా. ఇంత కృపను మనం పాడు చేస్తున్నామని అంటే మనం ఎంత తక్కువగా చూస్తూ ఉన్నాం ప్రభువుని. కాబట్టి
నిజమైన ఆరాధకుడు మొట్టమొదట వ్యక్తిగత ఉద్యోగాన్ని కలిగి జీవించాలి. వ్యక్తిగత ఉద్యోగంలో ఆయన ఏమై ఉన్నాడో ఎరగాలి, ఆయన నా కోసం ఏం చేసాడో ఎరగాలి, ఆయనకు నాకు వ్యతిరేకమైన విషయాన్ని పడగొట్టేయాలి. మూడవదిగా ఆయన యందు మాత్రమే విశ్వాసం ఉంచాలి. నాలుగవదిగా హత్తుకొని జీవించాలి. ఐదవదిగా ఆయన వెంబడించాలి. అలా ఎవరైతే చేయగలుగుతారో వారు చేసే ఆరాధనని దేవుడు స్వీకరిస్తాడు. మళ్ళీ చెప్తా ఉన్నాను, నా అవసరత పరలోకానికి అత్యవసరత అనేమాట. ఈరోజు ఆరాధించబోతా ఉన్నాం, మనందరం కూడా ఇలా ఆలోచిద్దాం. ప్రభువా, నా జీవితాన్ని ఇంతగా పట్టించుకోవడం నాకు ఏం ఎక్కుతుంది చెప్పండి. నేను పిహెచ్డీ చేసి ఉండొచ్చేమో కానీ నేను హింసకుడిని, నాకు 2 పౌరసత్వాలు ఉండొచ్చేమో నేను దోషకుడిని, నాకు మంచి పేరు ప్రఖ్యాతులని కానీ హానికరుణ్ణి. నన్ను ఎలా ప్రేమించావు? లోకం నాకున్నటువంటి ఆధిక్యతలు చూస్తుంది, నా అంతరంగా నువ్వు చూస్తూ ఉన్నావు. ఆధిక్యతలు చూసిన వాళ్ళు నమస్కారం పెట్టడం వేరు, అంతరంగం చూసిన వాళ్ళు ప్రేమించడం వేరు. ఒకవేళ నిలబడిన నేను నా అంతరంగాన్ని మీరు చూస్తే తట్టుకోలేరేమో, కానీ ప్రభువు నన్ను చూసి నన్ను ప్రేమించి నన్ను పొడిగిస్తూ ఉన్నప్పుడు నేను లోపడాల్సింది ప్రభువుకు మాత్రమే అన్నమాట. కాబట్టి సిలువ అంటా ఉంది, క్రాస్ రోడ్స్లో నీ నిర్ణయాన్ని నేను ఆనర్ చేస్తానన్నమాట. మన జీవితం 2 మార్గాల గుండా వెళ్తా ఉన్నప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడు? రాజా, నా దేవుడు కాపాడగలిగిన సమర్థుడే, కాపాడకపోయిన దేవుడే. ఆ మాట సరదాగా చెప్పడం కాదు, యథార్థంగా చెప్పాడు. కాబట్టి పరలోకం ఎంత మంచిగా రెస్క్యూ చేసిందో మన జీవితాల్లో కూడా ఆ స్థాయిలో కనుక మనం వెళ్ళగలిగినప్పుడు మన జీవితాన్ని దేవుడు మహిమకరంగా వాడుకుంటాడు. అలా వాడుకోవడానికంటే ముందుగా ఉజ్జీవింపబడిన వారమై సిలువను కళ్ళ ముందు పెట్టుకొని ఆయన ఆరాధిద్దాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. సిద్ధపడిన దాన్ని బట్టి కానివ్వండి, లేదా దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ఆరాధన చేద్దాం.